మీ అమ్మ గురించి ఎవ్వరికీ తెలీదు. మరి వీళ్ళిట్ట కమింగ్ చేస్తున్నారు అంటే దీని వెనకేదో పెద్ద మాస్టర్ ప్లానింగే ఉందనిపిస్తుంది. టెన్షన్లో ఈ ముక్కే థింకింగ్ చేయలేకపోయాను. అల్లుడు, ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం అత్త. నువ్వు అందంగా ఉంటావు అనేది ఎంత నిజమో, నేను నిన్ను పెళ్లి కూతుర్ని చెయ్యబోతున్నాను అనేది కూడా అంతే నిజం. ఫిక్స్ అయిపో. ఎక్కడుందో కోడలి పిల్ల. అమ్మాయి నచ్చలేదు, వదిలేయ్. ఏళ్ళమ్మా, నీ కోరిక ఒకటి. ఎక్కడుందో నా కోడలు. ఒరే, ఈ పోరి మంచిగుందిరా, నీకు నచ్చిందా? అమ్మాయి, నీ పేరేంటమ్మా? కావ్య అండి. నీకు పెళ్ళయిందా? లేదండి. కాలేదా? ఒరేయ్, ఇలా రా. వీడు నా కొడుకమ్మా. చూడ్డానికి 50 ఏళ్లలా ఉంటాడు గాని వాడికి 25 ఏళ్లే. మొన్ననే కదమ్మా 25 వచ్చింది. నీకు కరెక్ట్ జోడి అమ్మా. మా వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? ఏంటి 25 ఏళ్ళా? రౌడీలా ఉన్నాడు, ఇతనెవరు చేసుకుంటారు? నెత్తి మీద జుట్టు లేదు, దొంగలు పట్టుకునే వాళ్ళ ఉన్నాడు. మా అమ్మాయిని సంబంధం అడుగుతారా? మీకు అసలు బుద్ధి ఉందా? మీరు అసలు మనుషులేనా? నేను చెప్పానా జోకుల మీద జోకులు వేయద్దని? నువ్వు వినవు కదా. మా అమ్మ మజా చేసిందండి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అమ్మాయి లాంటి కూతురు ఉంది. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నువ్వు తప్ప. నేను చెప్పానా ఎన్ని మీటర్లు తీసుకున్నాను? అయినంత మాత్రం నెత్తి మీద చుట్టూ లేదని 50 సంవత్సరాలని 70 సంవత్సరాలని నాన్న మాటలు అనిపించినావు. బిడ్డా, పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదురా. నీకు నేను మంచి అమ్మాయిని సెట్ చేస్తాగా. ఏం చేస్తావు ఏమో, ఇంకా ఎన్ని తిట్లు తినాలో ఏమో. పదా పోదాం. నువ్వేం బాధపడకు బిడ్డా, నువ్వు పద, నేను చూస్తాగా. పద. అమ్మాయి, నీ పేరేంటి? అమ్మా, లర్నింగ్ కాదు, లైసన్ ఉందాడా? ఓ మై గాడ్, ఈ నువ్వు క్యారెక్టర్లు ఎవరు? పెళ్ళన్నాక చుట్టాలు స్నేహితులు అందరూ వస్తారు. అనవసరమైన వాటి మీద ఫోకస్ తప్పించి పెట్టాల్సిన దాని మీద పెట్టు. విగ్గలుడు, నీకు నేను మరీ అలసైపోయాను. ఇది నాట్ కరెక్ట్. అయినా వాళ్ళు లుకింగ్ చేస్తా ఉంటే బస్ స్టాండింగ్ లో జేబులు కొట్టేసే బాపతలా ఉన్నారు. యు వెయిట్ బిగ్గలుడు, నేను గోయింగ్ అయ్యి ఎంక్వైరింగ్ చేసి వస్తాను. వెళ్ళు. హలో, హూస్ మీరు? 2 కప్ల జ్యూస్ తీసుకురా. అమ్మ దొంగ సచ్చినోడా, నన్ను సర్వర్ అనుకున్నాడా ఏంటి? నేను టెల్లింగ్ చేసేది నాట్ జ్యూసు, హూసు. ఎవరు మీరు అని. మేము పెళ్లి పనుల కోసం వచ్చిన ఆడపెళ్లి వాళ్ళ బంధువులం అన్నమాట. మిమ్మల్ని సీరియస్ గా లుకింగ్ చేస్తా ఉంటే అట్లా లేరే. స్మైల్ తో చెయ్యి. అలా కూడా లేరే. ఎట్లున్నావు? పెళ్లి కాక నీ పెళ్లిలో పిల్లల్ని చూసుకుందామని వచ్చినామా? నువ్వు ఎప్పుడు ఇంతేమ్మా, పెళ్లికి రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అని గుంజుకొచ్చినావు. ఇప్పుడు చూడు ఏమైందో, ఎంత అవమానం జరిగిపోయింది. వీళ్ళేదో తేడాగా ఉన్నారే. నేనే పెద్ద యాక్టర్ని అయితే వీళ్ళు నాకంటే పెద్ద యాక్టర్లా ఉన్నారే. చూడు బ్రో, నీ ఫీలింగ్స్ కి నీ గెటప్ కి నాట్ మ్యాచింగ్. అందుకే నేను టాకింగ్. నీ గెటప్ కి నీ ఫీలింగ్ కి మ్యాచ్ అయిందా? అది అంతే. మంచిగా చెప్పినావా? నువ్వు నడమా నడు. అల్లుడు,
వాళ్ళ ముందు నా ఇమేజ్ డామేజింగ్ చేసావు. ఇమేజా ఇస్త్రీ పెట్టా, ముందు పని కానివ్వు. ఈ టైం మనకు చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండ్? స్టాండింగ్ స్టాండింగ్. కత్తులేంటో ఈ గొడవ ఏంటో. ఎలా ఉంది బాబాయ్ గెటప్? ఒరే అబ్బాయి, గెటప్ సెటప్ కాస్ట్యూమ్స్ సూపర్ రా. ఇక ఆలస్యం ఎందుకు, పద. రే వాకింగ్ స్టైల్ రా. ఓ కదా, ఆ. ఇప్పుడు చూడు. రే ఏదిరా స్మూత్నెస్, ఏదిరా ఆ గ్రేస్, ఏదిరా? నన్ను చూడు, నన్ను చూసి నేర్చుకో. ముందుగా ఎడమ కాలు తీసి కుడివైపు పెట్టాలి, ఇలా. ఆ తర్వాత కుడికాలు తీసి ఎడమ వైపు పెట్టాలి. ఆ మధ్యలో చూపుడు వేలిని సున్నితంగా నాజుగ్గా తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, ఓ మధ్యలో చూపుడు వేలు. కుడి ఎడమ, లెఫ్ట్ రైట్, రైట్ ఆగు. నువ్వు వాక్ చేస్తున్నట్లేదు, మరి డాన్స్ చేస్తున్నట్టుంది. నా అందం చూసి నీకు కుళ్ళురా, కుళ్ళు. అబ్బో, ఎక్కువ యాక్షన్ చేస్తే దొరికిపోతాం. ఓవర్ యాక్షన్ తగ్గించు. ఎవరా ఓవర్ యాక్షన్? ఎవరా? బాబాయ్, అమ్మాయి వాయిస్. ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తున్నారా? ఏయ్ పద. పడ్డా. అక్క వచ్చేసినట్టున్నారు. పద పద. రేయ్ భయపడకు, నేను ఉన్నాను కదా. బాబాయ్ ఆడు గుర్తుపట్టేస్తాడేమో టెన్షన్ గా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? ఎదో జోకులేసి ఉంటే పొడిచి పారేస్తాం. అది కాదు బాబాయ్, అమ్మ ఖచ్చితంగా గుర్తుపట్టేస్తుంది. అలా గుర్తుపట్టేస్తే పరువు పోతుంది. చూడరా అబ్బాయి, బిడ్డ ఏ గెటప్లో ఉన్నా సరే తల్లి ఇట్టే గుర్తుపట్టేస్తుంది, కానీ ఈ సీన్లో మాత్రం గుర్తుపట్టదు, అంతే. అదేం బాబాయ్, ఎందుకలా? ఎందుకంటే అది రూల్ కాబట్టి. రూలా? రూల్ ఏంటి బాబాయ్? ఆశ్చర్యమా అమాయకత్వమా? అర్థం కాకపోవడం. ఏం లేదురా అబ్బాయి, సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ ఇలాంటి గెటప్లు వేసినప్పుడు జనాలు గుర్తుపడతారు తప్ప పక్కనున్న క్యారెక్టర్స్ మాత్రం అస్సలు గుర్తుపట్టరు. అది రూలు. భూమి రివర్స్ అయినా రూల్ మాత్రం రివర్స్ అవ్వదు. షూర్? పక్కరా, కాన్ఫిడెంట్, తాళ కూడా పెట్టేసుకోవచ్చు. 30 years సినిమాలు చూసిన అనుభవం రా ఇక్కడ. టెన్షన్ పడకుండా ఫాలో మీ. నమస్తే. అమెరికా నుంచి స్వర్ణ ఫ్రెండ్స్. యా యా యా, నేను ఇచ్చినరా. బిగ్గలుడు వచ్చారు వచ్చారు. ఏంటి ఏమన్నారు? చిన్నోది నానా? యా, అంటే సువర్ణ గారిని నేను యాక్చువల్ గా పెద్ద ఉన్నా అని పిలుస్తానమాట. ఆటోమేటిక్ గా మీరు నాకు చిన్న వదిలే కదండి. బై ద వే, అపర్ణ గారంటే మీరేనా? ఓ, అయితే మీరే మా చిన్నదినా. నైస్ టు మీట్ యు. ఏరా, ఓకేనా? బాగా కవర్ చేశానా? దీన్నే కింద పడిపోయిన యాసిడ్ తీసుకొని మొహం కొడుకోవడం అంటారు. నోరు జారడం ఎందుకు, కవర్ చేసుకోవడం. ఏమైందండి? మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఏదైనా ప్రాబ్లమా?
నథింగ్. మీ పద్ధతులు సాంప్రదాయాలు చాలా బాగున్నాయని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంతే. యా యా యా. మేం కాదండి, మీ మమ్మీయే చాలా గ్రేట్. అమెరికాలో ఉంటున్నా సరే ఇంత సాంప్రదాయబద్ధంగా శారీ కట్టుకుని వచ్చారంటే చాలా గ్రేట్ మీరు. అవునండి, ఇలా తయారవడానికి చాలా టైం పట్టింది. అంటే శారీ కట్టుకోవడానికి చాలా టైం పడుతుంది, అందుకని అలా అంటున్నారు. అంతే. ఏవండి, మాటలో పడి అసలు విషయం అడగడం మర్చిపోయాను. మా స్వర్ణ ఎలా ఉందండి? విగ్గలుడు, ఏంటి పరిస్థితి? నువ్వుండు. ఏ విషయమైనా సరే మెసేజ్ చేస్తుంది తప్ప మేం ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఇంతకీ మా బావగారి ఆరోగ్యం ఎలా ఉందండి? అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అర్థం కాక మేమంతా చాలా టెన్షన్ పడుతున్నామండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అంకుల్ ఇప్పుడే కోలుకుంటున్నారు. ఏం ప్రాబ్లం లేదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. అక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మీరు ప్రశాంతంగా ఉండండి. వీడేమో ఇలా అంటున్నాడు, వీళ్ళొచ్చేమో కోలుకున్నాడు అంటున్నారు. ఇంతకీ వీళ్ళెవరు? ఇకపోతే పెళ్లి టైం కల్లా వచ్చేస్తానని చెప్పారు. చాలా చాలా సంతోషం అండి. మొదటి అక్షింతల్ని సువర్ణ పిన్నిగారే వేసి దంపతుల్ని ఆశీర్వదించాలని మేమంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. అలాంటి మాకు ఎంతో ఆనందాన్నిచ్చే శుభవార్తని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అడుగు. అడుగుతానుండు, గోక్కు పుండు పడేలా ఉంది. అవునండి, అంత బాగానే ఉంది. కానీ పెళ్లి కూతుర్ని పరిచయం చేయడం అనేది ఉందా లేదా? అయ్యో భలే వాళ్ళండి మీరు. అమ్మాయి పైన ఉందండి. కనుక వీళ్ళని తీసుకెళ్లి పరిచయం చేయి. అలాగే, రండి. పదరా. అంటే మా బేబీని ఏరా పోరా రారా అని పిలవడం అలవాటు అన్నమాట. యా, యా. అందుకే అలా పిలిచాను. యా పదవి కన్యాకుమారి. యా 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 పద. యా రండి. ప్లీజ్ కమ్. విగ్గలుడు, మన డౌట్ నిజమే. వాళ్ళ మాటల్ని ప్రవర్తనని పట్టి లుకింగ్ చేస్తా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నీ మీద డౌట్తోనే వచ్చినట్టున్నారు. తేడా వస్తే అడ్డంగా దొరికిపోతావు. ఇప్పుడేంటి పరిస్థితి? ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టానత్త. ఫాలో చేయడమే మిగిలింది. నా కోడలు ఎక్కడుందో ఏమో. ఇదేం కుంపరా నాయన కుంప. అమ్మా, నీ కూడలు దొరికింది. అవునా? ఎక్కడ్రా? చూడు. అత బాబాయ్, ఒరే శోభన్ బాబు, నువ్వు డ్రీమ్ గర్లు అంటూ ఉంటే
ఆ పిల్ల కూడా నీ ముఖం లాగానే ఉంటది అనుకున్నానురా. కానీ ఈ అమ్మాయి ఇప్పుడే ప్రింట్ అయిన 2000 నోట్లాగా ఉందిరా. ఫిక్స్ అయిపోయానురా, ఆ పిల్లే నా కోడలు. నేను మాట్లాడే చూస్తానే. ఓ బిడ్డ, రండి. ఓ పొరి, ఏం అందమున్నావు పోరి, మస్తుగా ఉన్నావు. ఏం చటాయిస్తున్నావే బాబా, నేను ఇప్పటిగా జిందగీలో చూడలే. ఏం మస్తున్నావే. ఏమండి, వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారండి. అందుకే ఇంత అందంగా ఉంది. నీ పేరేంది పోరి? కుమారి, కన్యాకుమారి. కుమారి, పాపా పాపా బాగుంది. కొంచెం కాస్ట్లీ. ఎంతైనా పెడతా. రేయ్ వీడు వదిలేలా లేదురా, త్వరగా వదిలించుకో బాబాయ్. కానీ కొంచెం కాస్ట్లీ. చెప్పండి ఎంత? మీరు ఆగండి, మీరు రండి రండి. పదండి. ఏ తప్పుకో. ఆ కాబోయే పిల్లమే అడ్డొస్తావేంది? నువ్వు వినే కూర్చో, నేను పోయి పటాయించుకొని వస్తా, మళ్ళీ వస్తా. సరేనా? అమ్మో అమ్మో, వీళ్ళు కాకముందానే ఈడ ఇంత హడావిడి చేస్తున్నాడు. రేపు ఇదే పెళ్ళామైతే నన్ను ఇంట్లో నుంచి ధర్మేస్తాడు. గుడ్ మార్నింగ్ బాస్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పింది గుర్తుందిగా, వాళ్ళ ఇంటి నుంచి కాలు బయట పెట్టకూడదు, నోరు తెరవకూడదు. జాగ్రత్తగా డీల్ చేయండి. మరీ అంతగా ప్రాబ్లం అయితే లేపేయండి. అలాగే బాస్. ప్రతి ఫ్లవర్ వాజ్లో కత్తులున్నాయి. ఇల్లు మొత్తం పెట్టారు. వాళ్ళిద్దరూ పైనే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు బాస్? ఇదిగో ఇలా ఉంటారు. జాగ్రత్తగా డీల్ చేయండి. ఎవరికి అనుమానం రాకుండా పని కానిచ్చేయండి. అలాగే బాస్. ఓకే ఓకే బాస్. వెళ్ళండి. ఆహాహాహా, అద్భుతం. ఓ ఆహా, అక్కా, నిజంగా మన పెద్దోళ్ళు గ్రేట్ అక్క. పెళ్లిని కనిపెట్టినందుకు, అసలు పెళ్లి తంత జరుగుతున్నందుకు ఎంత ఉల్లాసంగా, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకే ఇలాగుంటే పెళ్లి కూతుని చేయబోతున్న నీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో నేను గెస్ చేయగలనక్క. మనసు గాల్లో తేలిపోతూ, ఆనందం హద్దులు దాటుతూ, అలా అలా పెళ్లి పీటల మీద బావ కట్టిన తాళి నీ మెల్లో పడుతున్నప్పుడు, 1 2 3 అని 3 ముళ్ళు వేసేటప్పుడు, నీ గుండెల్లో, నీ ఆలోచనలో, నీ ఊహల్లో ఆహా, ఆ ఆనందమే వేరక్క. ఆనందమే ఆనందం. ఆనందం ఆనందమాయి, మది ఆశల నందనమాయి. తన నాన తన నాన. చాలా ఆపు, అల్లరి పిల్ల. మీనాక్షి, మీనాక్షి, సువర్ణక్క పంపిన అమెరికా వాళ్ళు వీళ్ళే. ఇక్కడే ఉండి మన పెళ్లి తంతు చూడ్డానికి వచ్చారు.
అపర్ణక్క నీకు పరిచయం చేయమని పంపించింది. హలో అండి. నమస్తే. ఏంట్రా మీ నక్షల్లో చూస్తుంది కొంపల్సి కనిపెట్టిందా ఏంటి? ఛాన్సే లేదు బాబాయ్. ఈ అమ్మాయి గెటప్లో అమ్మే కనుక్కోలేకపోయింది. ఖచ్చితంగా కనుక్కోలేదు. ఓహో, ఇలా వచ్చారా? ఫోన్ చేసి బెట్టింగ్లు పెట్టింది ఈ అమ్మాయిల వేషం వేసేనా? చెప్తా మీ పని. హలో అండి, చాలా బాగున్నారు, అచ్చంగా అమ్మాయిలాగా.